హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 1100 స్లాట్స్ భర్తీ చేయడానికి ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబిలిటీ ఉంది అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. అండ్ వీడియోస్ ప్రధానంగా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి రావడం జరిగింది. మనకు డేట్ చూసుకుంటే అక్టోబర్ 15, 2025 మనకు నిన్నైతే రావడం జరిగింది. అండ్ మనకి ఈ నోటిఫికేషన్ మనకు 1104 స్లాట్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి అక్టోబర్ 16, 2025 అంటే మనకు ఈరోజు మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 15, 2025 సాయంత్రం 5 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు మీకు టైం అయితే ఉంది. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అయితే ఇక్కడ మనకు 1104 స్లాట్స్ భర్తీ చేస్తున్నామని చెప్పాను కదా, ఇవన్నీ కూడా మనకు వర్క్షాప్ అండ్ యూనిట్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ముందు చూసుకుంటే మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్లో వచ్చేసి 390 స్లాట్స్, సిగ్నల్ వర్క్షాప్ అండ్ గోరఖ్పూర్ కాంట్కి వచ్చేసి 63 స్లాట్స్, బ్రిడ్జ్ వర్క్షాప్ గోరఖ్పూర్ కాంట్ 35 స్లాట్స్, మెకానికల్ వర్క్షాప్ ఇజాత్ నగర్ అనమాట 142 స్లాట్స్, డీజిల్ షెడ్ 60 స్లాట్స్, క్యారేజ్ అండ్ వ్యాగన్కి వచ్చేసి 64, క్యారేజ్ అండ్ వ్యాగన్ లక్నో జంక్షన్కి వచ్చేసి 149 అండ్ డీజిల్ షెడ్ గోండా 88, క్యారేజ్ అండ్ వ్యాగన్ వారణాసి 73 అండ్ టీఆర్డి వారణాసి 40 స్లాట్స్. ఓవరాల్గా 1104 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై స్టార్టింగ్ అనేది మనకు అక్టోబర్ 16 ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజుకి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వరకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ వరకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అప్లై చేసుకోవాలి కాబట్టి నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అనేది మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th మినిమం అనేది మీకు 50% మీకు అబవ్ ఎక్కువ మార్కులు ఇచ్చినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఐటీఐ వచ్చేసి మీకు ఏదో ఒక ట్రేడ్లోను, అది ట్రేడ్ వచ్చేసి ఏదంటే ఇక్కడ మనకు చాలా రకాల ఉన్న ట్రేడ్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. మీరు ముందుగా వచ్చేసి ఏంటంటే ఏ యూనిట్కి అప్లై చేద్దాం అనుకుంటారో అది చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మెకానికల్ వర్క్షాప్ అండ్ గోరఖ్పూర్ అనుకోండి. దీనిలో వచ్చేసి మనకు 390 స్లాట్స్ భర్తీ చేస్తున్నారు. వీటిలోనే ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయంటే ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్, కార్పెంటరు, పెయింటరు, మెషినిస్టు. ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రేడ్స్లోనే ఏదో ఒక విభాగంలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏదో ఒక దానిలో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు వేరే ట్రేడ్స్ అప్లై చేసుకుంటారో కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్, మెకానికల్, డీజిల్, ఇంకా పెయింటరు, ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే మనకు ఐటీ ట్రేడ్స్ అయితే ఇచ్చాడనమాట. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి ఇక్కడ పిన్ చేసి పెడితే మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ వాళ్ళు 100 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయలు కూడా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేయాలి. ఇవి నాన్ రిఫండబుల్ కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనమాట www.ner.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ఆల్రెడీ పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకు వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు అని. దీనికి ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏవైతే మార్కులు వచ్చాయో అంటే మీకు 10th ప్లస్ అదేవిధంగా ఐటీ ఆ క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీకు మొత్తం కూడా చెక్ చేస్తారు. అంటే మీరు అప్లై చేసిన ట్రేడ్ ఏంటి, మీకు దాని తగ్గట్టు మీకు ఐటీ సర్టిఫికేట్ ఉందా లేదా, అండ్ మీ 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ కదా, మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల మీకు మార్కులు వచ్చాయి లేదా, మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసినటువంటి మార్కులు మొత్తం కూడా ప్రాపర్గా చెక్ చేసి
మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ డొమిసైల్ సర్టిఫికేట్ మొత్తం కూడా మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఏందంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకొకటి కొంతమందికి వచ్చేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. బ్రదర్ మనకి వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలా? లేకుంటే టెంపరరీనా? లేకపోతే ఏంటి అని. అయితే మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి మనకు నార్త్ ఈస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్రెంటిస్‌షిప్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్ అనమాట. ఎటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు. మరి ఈ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకున్నటువంటి బెనిఫిట్ ఏందంటే, ముందుగా వచ్చేసి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ వస్తే వీడియో చేయండి అని చాలామంది కామెంట్ చేస్తారు. అండ్ చాలామంది నన్ను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నాకు మెసేజ్ చేస్తున్నారు కాబట్టి, ఇటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ప్రతిసారి అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను. ప్రతిసారి వీడియో తీస్తూనే ఉన్నాను అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌కి. అంటే చాలామంది కూడా దీనికి అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం మాత్రమే నేనైతే వీడియో చేస్తున్నాను. ఇక నెక్స్ట్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏందంటే, మనకు అప్‌కమింగ్ రైల్వే నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి కానీ, ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్లు ఉంటాయి కదా! వాటిలోనే మీకు ఏందంటే సెపరేట్ వేకెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఆర్‌బీ, గ్రూప్ డిలో సెపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళకు సెపరేట్ కట్ ఆఫ్ అంటూ ఉంటది. కట్ ఆఫ్ కూడా చాలా తగ్గుతుందన్నమాట. కాబట్టి వాళ్ళకు ఈజీగా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రైల్వే డిపార్ట్మెంట్‌లోన అవి కూడా ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి ఇంకా వివిధ రకాలలోన రైల్వే డిపార్ట్మెంట్‌లోనే. అండ్ ఇంకోటి మీకు అప్రెంటిస్‌షిప్‌గా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది మొత్తం చూసుకుంటే మనకు 1 ఇయర్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ 1 ఇయర్ వరకు మీకు స్టైఫండ్ అంటూ ట్రైనింగ్ అయితే వాళ్ళే ఇస్తారు. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు. స్టైఫండ్ అనేది మనకు ఎంత ఇస్తారు ఏంటి మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. మనకు 7,000 నుండి 12,000 వరకు అయితే ఉంటుంది. మీకు 7,000 ఇవ్వచ్చు, లేదంటే 10,000 ఇవ్వచ్చు, లేదంటే గనక 12,000 కూడా ఇవ్వచ్చు. కాబట్టి మీకు ఎంతని చెప్పలేము. ఇక ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి మనదే అనమాట. బట్ మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే వెళ్ళండి. మనకు అక్కడ సాలరీ ఇంపార్టెంట్ కాదు. మనకున్నటువంటి ఏవైతే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంది కదా! అది ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేట్ కోసం మీరు 1 ఇయర్ అయితే మీరు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది వచ్చిందంటే గాని చాలు మీకు రైల్వే డిపార్ట్మెంట్‌లోనే ఏదైతే మనకు నోటిఫికేషన్ వస్తాయో, మనకు అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ పెట్టి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు కొద్దిగా ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌కి అప్లై చేసే వాళ్ళు వచ్చేసి ఏందంటే, మీరు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ పేజీలు అంటే టెలిగ్రామ్ పీడీఎఫ్‌ని లాస్ట్‌లో ఉంటుందన్నమాట ఈ సర్టిఫికేట్ అనేది. షెడ్యూల్ 2 అని ఇచ్చి మనకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఫర్ స్టాండర్డ్ ఫర్ ఫిజికల్ ఫిట్‌నెస్ అని ఉంటుంది. దీన్ని ఏందంటే మీరు ఫిలప్ చేయాలి. ఇక్కడ ముందుగా వచ్చేసి మీరు ఒక ఫోటో అయితే అతికించండి. ఈ ఫోటో పైన మీరు మెడికల్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ అండ్ సీల్ అయితే వేయించాలన్నమాట. సీల్ అవసరం లేదు. సంతకం పెట్టేస్తే సరిపోతది. ఇక నెక్స్ట్ దీన్ని ఫిలప్ చేయాలి. ముందుగా మీ పేరు, తర్వాత మీ ఫాదర్ నేము, తర్వాత మీరు కేటగిరీ యూఆర్‌ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మీ ఏజు అండ్ ట్రేడ్ అండ్ నేమ్ వర్క్ యూనిట్. మీరు ఏ ట్రేడ్‌కి అప్లై చేసుకుంటారో, ఏ యూనిట్‌లో ఉన్నటువంటి ట్రేడ్స్‌కి అప్లై చేసుకుంటారో అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్కులు బ్లాక్ మార్క్స్ అనమాట. మీ 10th మెమోలో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక కింద వచ్చేసి ఇవన్నీ కూడా మనకు మెడికల్ ఆఫీసర్ అయితే మనకు ఫిలప్ చేస్తాడు. ఫిలప్ చేసి మొత్తం కూడా కింద వచ్చేసి మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. గవర్నమెంట్ మెడికల్ డాక్టర్ కాడికి వెళ్ళి అతను సిగ్నేచరు, నేము, రిజిస్టర్ నెంబరు దీన్ని మొత్తం కూడా ఫిలప్ చేసి ఇక్కడ సీల్ కూడా వేయాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీరు చేయించిన తర్వాత మీరు అప్లై చేసేటప్పుడు ఈ ఫామ్‌ని అయితే మీరైతే అప్రూవ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్‌లో నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి మనకు అప్రెంటిస్‌షిప్ పోస్ట్ అవి కూడా మనకు 1104 స్లాట్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 15వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థాంక్ యూ.